హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక 2 జ్యువెలరీ ఐటమ్స్ని అయితే చేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు ట్యాబ్లెట్ షీట్స్తో అయితే ఒక 3 రకాల జ్యువెలరీస్ చేశాను. ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, చాలా బాగుంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఈరోజైతే నా దగ్గర కొన్ని మెటీరియల్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు ఏదో బ్లౌజ్ కోసం తీసుకున్నాను, అలాగే క్రాఫ్టింగ్ వైర్ ఒకటి తీసుకున్నాను. అది చాలా సన్నగా బాగుంటుంది. సో దాంతో నేను ఒకటి ఇండివిజువల్ చైన్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా ఒక తాడుని తీసుకున్నాను, థ్రెడ్ని. ఆ థ్రెడ్ని మన మెడకి సైజ్ ఎంతో చూసుకోవాలన్నమాట. ఆ సైజ్ చూసుకొని అంతవరకు ఆ తీగని కట్ చేసుకోవాలి. ఈ తీగ వచ్చేసరికి నేను మీషోలో పర్చేస్ చేశాను. బాగుంది తీగ క్వాలిటీ కూడా, అన్నీ కూడా. సో మీకు ఎవరికైనా కావాలంటే నేను కోడ్ ఇస్తాను కామెంట్ చేస్తే. ఇప్పుడు ఫస్ట్ ఈ విధంగా నేను తీగ తీసుకున్నాను కదా, ఆ తీగకి నేను కొన్ని చిన్న చిన్నవి గుట్టపూసలు ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి కూడా మీషో నుంచే. వాటిని కొన్ని ఎక్కించుకొని ఒక మధ్యలో మోనాలిసా బీడ్ ఒకటి పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ గుట్టపూసలు ఎక్కించుకొని ఈ విధంగా మిడిల్ పాయింట్ చూసుకొని ఎక్కించుకోవాలన్నమాట. మనం మెడకి మధ్యలో రావాలి కదా లాకెట్, ఆ షేప్లో. సో నాకైతే ఈ మోడల్ నేను మీషోలో చూశాను. అయితే 120 అరౌండ్ అంతే. కానీ 120కి మనకి చాలా మెటీరియల్ మీషోలో వచ్చేస్తుంది. ఆ మెటీరియల్తో మనం ఇలాంటివి 4-5 చేసుకోవచ్చు. నాకు ఆ ఉద్దేశంతో నేను ఈ విధంగా తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది సింపుల్గా కూడా అయిపోతుంది, మన దగ్గర ఉన్న పూసలతోనే చేసుకోవచ్చు. ఈ B7000 గ్లూ ఉంది కదా, అది తీసుకొని ఒక్కొక్క డ్రాప్ వేసి మనం అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఈ విధంగా గోల్డ్ బీడ్ పెట్టుకోవాలి. ఇలా గోల్డ్ బీడ్ పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మనకి సైడ్స్కి అనేవి పోకుండా బాగుంటుంది, చూడటానికి లుక్ కూడా. మామూలుగా అయితే లాక్స్ ఉంటాయి బయట ఇన్విజిబుల్ చైన్ చేసే వాళ్ళ దగ్గర, ఆ లాక్స్ అయితే ప్రెస్ చేసుకుంటారు. మనం ఎప్పుడూ ఇలాంటి జ్యువెలరీస్ చేసుకోము కదా, అందువల్ల మన దగ్గర ఉండవు. అలాంటప్పుడు ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని లాకెట్స్ రూపంలో అంత గ్యాప్తో చేసుకోవచ్చు. నేనైతే ఒక 5 చేసుకుంటున్నాను. మిడిల్ 1, ఇంకా సైడ్స్కి 2, ఇటు సైడ్ 2, లెఫ్ట్ రైట్కి. ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఇన్విజిబుల్ చైన్ అనేది చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా గ్యాప్ ఇస్తూ మనం ఎన్నైనా చేసుకోవచ్చు. నేను ఇలాంటిది ఇంకా బ్లాక్ బీడ్స్ కూడా చేద్దాం అనుకున్నాను, చాలా బాగుంటుంది. కానీ వైర్ వచ్చేసరికి నా దగ్గర ఇంతకుముందు ఏదో క్రాఫ్ట్ చేస్తా అయిపోయింది. సో నేను మళ్ళీ వైర్ ఉన్న తర్వాత, అంటే తీసుకున్న తర్వాత నేను చేస్తాను. చూడండి చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. మనం మంచిగా ఫ్రాక్స్ మీదకి, చిన్న చిన్న శారీస్ మీదకి, సింపుల్ పార్టీస్కి ఇలాగా ఇన్విజిబుల్ చైన్స్ అనేవి వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. తర్వాత ఈ తీగని ఎండింగ్ వచ్చేసరికి ఇలాగా నేను రింగ్స్ తీసుకొని ఈ ఎండింగ్ పాయింట్లో ఈ విధంగా రింగ్ని తగిలించుకొని ఆ వైర్ని చుట్టేసుకున్నాను. అంతే, చుట్టుకోవడం కూడా వైర్ చాలా సింపుల్గా వస్తుంది. ఇది ఏంటంటే కొంచెం టైం పడుతుంది, సాగకుండా ఏముండదు, కానీ కొంచెం త్వరగా నలిగిపోతుంది అనమాట ఈ వైరు. జస్ట్ మనం సింపుల్గా చేసుకొని పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. తర్వాత లాస్ట్లో హుక్ తగిలించుకుంటే అంతే, రెడీ అయిపోతుంది సింపుల్గా. చూడండి, పెట్టుకుంటే లుక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇలాగా మ్యాచింగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఈ లుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెట్ వచ్చేసరికి నేను ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి మామూలుగా పూసలు చైన్లు ఉంటాయి కదా, ఇవి కూడా నాకు చాలా తక్కువ కాస్టే పడింది. నాకు గుర్తులేదు ఎంతకు తీసుకున్నానో. అయితే ఇలాగ నేను ఒక 3 చైన్స్ తీసుకున్నాను. ఈ మోడల్ వచ్చేసి కూడా నేను మీషోలోనే చూశాను. సో నాకైతే ఇది బాగా నచ్చింది. ఆల్రెడీ నా దగ్గర చైన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఈ విధంగా చేశాను. ఒక 3 చైన్స్ తీసుకొని మనకు నెక్కి సరిపడా ఫస్ట్ దాంట్లో చూపించినట్టే మనకు పొడవు ఎంతైనా పెట్టుకోవచ్చు. అంత తీసుకొని సేమ్ ఇప్పుడు నేను చూపించిన ఇన్విజిబుల్ చైన్ చేసిన ఆ థ్రెడ్ని ఆ 3 పూసల్లో గుచ్చుకొని వీడియోలో చూపించిన విధంగా మెల్ చుట్టాను. తర్వాత ఆ మెల్ చుట్టిన దానికి ఈ విధంగా పెద్ద పూసను గుచ్చిన తర్వాత ఆ పూసకి సరిగ్గా ఈ విధంగా చైన్ కూడా ఫిట్ చేసుకోవాలి. చైన్ కాకపోతే ఇక్కడ లాస్ట్కి ఎండింగ్ చేసేసుకొని దాంట్లో తాడునైనా ఫిట్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర చైన్ ఉందని చెప్పేసి సేమ్ అదే తీగలోకి ఈ విధంగా చైన్ పెట్టేసుకొని మామూలుగా చుట్టేస్తున్నాను. చాలా సింపుల్, ఒకసారి క్లియర్గా చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే బ్యాక్కి వెళ్ళండి, మళ్ళీ చూడండి, స్లో మోషన్ పెట్టుకొని చాలా సింపుల్గా చుట్టేసుకోవచ్చు. ఇదైతే అసలు బయట కొన్నట్టే ఉంటుంది. ఇంత కూడా మనం చేసామంటే ఎవరు నమ్మరు, అలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, వీడియో క్లారిటీగా ఇంకొకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలాగా మనం ఈజీగా ఇంట్లో చేసుకునేలాగా నేనైతే 2 చైన్స్ని అయితే చూపించేశాను.
సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ అయితే నేను ఎలా చేశానో ఇంకొక రెండో సైడ్ కూడా ఈ చైన్స్కి అలాగే చేశాను. నేనైతే 3 వరుసలు పెట్టుకున్నాను. మీకు ఇంకొంచెం గ్రాండ్ లుక్ రావాలంటే ఇంకొక 2-3 వరుసలైనా పెట్టుకోవచ్చు. మొత్తం 5 దాకా ఉన్నా కానీ బాగుంటుంది. ఇవి కూడా మీషోలో వచ్చేసరికి 150 అరౌండ్ అలా ఉన్నాయండి. నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. కానీ అదే 100 రూపీస్కి మనం ఈ చైన్స్ పర్చేస్ చేసామనుకోండి, దాదాపుగా ఒక 5-6 చైన్స్ అయితే చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో సేమ్ ఇటు సైడ్ ఎలా చేసామో అలాగే ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే తీగకి ఈ విధంగా పూస కుచ్చేసేసుకొని కొంచెం చుట్టుకోవాలన్నమాట. మళ్ళీ నేనైతే సేమ్ ఇటు సైడ్ చేసిన విధంగానే ఇటు సైడ్ చేసేసుకున్నాను. చైన్ అయితే తగిలిచ్చేసాను. ఇంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా నీట్గా కూడా చాలా బాగుంటుంది. పెట్టుకున్నా కానీ లుక్ సూపర్గా ఉంటుంది. నేను తర్వాత ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చేశాను. అవి కూడా చూపిస్తాను ఎలా చేయాలో. మొత్తానికి ఇదైతే చైన్. ఇవి మీషోలో ఇయర్ రింగ్స్తో పాటు ఒక కాస్ట్ ఉంది. ఇయర్ రింగ్స్ లేకుండానేమో ఒక కాస్ట్ ఉందన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా నాకు ఒక చైన్ వచ్చేసి ఇంకా 2 ఇయర్ రింగ్స్ చేశాను, ఇంకా మిగిలిపోయింది. ఒక చైన్ని ఈ విధంగా ఒక 3 పీసెస్గా కట్ చేసుకున్నాను. మొత్తం 4 పూసలు వచ్చేలా చూసుకొని ఒక్కొక్క బిట్ని కట్ చేశాను. అలాగా 3 బిట్స్ తీసుకొని సేమ్ చైన్కి ఎలా చుట్టామో అలాగే ఆ వైర్ని తీసుకొని ఆ వైర్లోకి ఈ 3 చైన్స్ని దూర్చేసేసి ఆ దూర్చిన దాంట్లోకి మళ్ళీ ఈ పెద్ద పూసను దూర్చేను. సేమ్ మనం చైన్ ఎలా చేసుకున్నామో అదే విధంగా ఇయర్ రింగ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. తర్వాత ఆ పైన వచ్చేసరికి మనం హ్యాంగింగ్ ఉంటుంది కదా, ఆ హ్యాంగింగ్ని తీసుకొని దాంట్లోకి జాయింట్ చేసేసి ఈ తీగని చుట్టేయడమే. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ తీగ అనేది మనం ఇలాగా జ్యువెలరీ ఐటమ్స్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు తెలిసి ఈ తీగ కట్టు తీగలాగా ఉంటుంది. సో కట్టు తీగలాగా మనకు బాగా యూజ్ అవుతుంది. కట్టు తీగతో ఏదైనా చేసుకోవాలన్నా కానీ ఈ తీగని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చుట్టేసేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇయర్ రింగ్ కూడా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఇంతే సింపుల్గా మనం ఇంట్లోనే పార్టీ వేర్ జ్యువెలరీని అయితే తయారు చేసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.